ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. శ్రీమాత్రే నమః. చక్కగా నెల రోజుల పాటు శివకేశవులిద్దరిని మనస్ఫూర్తిగా ధ్యానిస్తూ కార్తీక మాసం పూర్తి చేసుకున్నాం. కార్తీక మాసం తర్వాత వచ్చేటటువంటి మార్గశిర మాసానికి కూడా చాలా చక్కటి విశిష్టత అనేది ఉంది. మాసాలన్నిటిలో కూడా భక్తికి ప్రాధాన్యతనిచ్చి భగవంతుని సన్నిధిలో భగవంతునికి దగ్గరగా గడపడానికి అనుకూలమైనటువంటి మాసం కూడా ఈ మార్గశిర మాసం అని మన పురాణాలు తెలియచేస్తున్నాయి. మార్గశిర మాసం అసలు మార్గశిరం అనేది మార్గశీర్షం అనేటటువంటి పదం నుంచి ఏర్పడింది. మార్గశీర్షం అంటే ఏంటి? మార్గాలలో శ్రేష్టమైనది. మార్గం అంటే నడిచే రహదారులు దారులు కాదు. మార్గం అంటే భక్తితో భగవంతుణ్ణి ధ్యానిస్తూ ముందుకి కదిలేటటువంటి మాసం. దానినే మార్గశీర్ష మాసం, మార్గశిర మాసం అని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. మార్గశిర మాసం అంటే కేవలం లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీ కటాక్షాన్ని పొందేటటువంటి మాసం అని ఇవాల్టి రోజుల్లో ప్రసిద్ధి పొందింది. కానీ మార్గశిర మాసానికి ఉండేటటువంటి విశిష్టతని, మార్గశిర మాసంలో విష్ణు యొక్క ఆరాధన చేయటం వల్ల కలిగేటటువంటి శుభ ఫలితాలని, ఉత్తమ గతులని సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే మనకి తెలియజేశారు. అది ఎలా అంటే మాసానాం మార్గశీర్షోహ, మాసాలలో మార్గశీర్షాన్ని నేనే అని భగవద్గీతలో విభూతి యోగంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే ఈ మార్గశిర మాసాన్ని నేనే అనేటటువంటి విషయాన్ని తెలియచేశారు అని మన పురాణ వచనం. ఈ మార్గశిర మాసంలో మృగశిర నక్షత్రంలో పౌర్ణమి రోజు ఏర్పడుతుంది కనుక జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ మాసానికి మార్గశిర మాసం అనేటటువంటి పేరు వచ్చింది. ఈ మార్గశిర మాసం ప్రారంభం అవుతూనే మొదటి రోజే మనందరికీ కూడా చాలా ప్రాధాన్యమైనటువంటి రోజు. అదే మార్గశిర శుద్ధ పాడ్యమి, పోలిని స్వర్గానికి పంపుట. కార్తీక మాసంలో పూజలన్నీ చక్కగా చేసుకొని శివకేశవుల ఆరాధన చేసి కార్తీక మాస దీక్షని పూర్తి చేసుకొని విరమించాము, చక్కగా పూర్తి చేసుకున్నాము అనేటటువంటి దానికి గుర్తుగా పోలిని స్వర్గానికి పంపించుట అనే ప్రక్రియ పేరుతో అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి శివకేశవుల మీద ఉన్నటువంటి భక్తిని చాటడం కోసం, శివకేశవుల మీద ఉండేటటువంటి భక్తిని తెలియచేయడం కోసం పారేటటువంటి నదిలో నీళ్ళలో ఈ అరటి దొప్పల్లో దీపాలను వెలిగించి వదులుతాం. ఇదే పోలిపాడ్యమి, మార్గశిర మాసంలో వచ్చేటటువంటి మొదటి రోజు. మార్గశిర మాసంలో వచ్చేటటువంటి రెండవ ప్రధానమైన రోజు శుద్ధ పంచమి, మార్గశిర శుద్ధ పంచమి. ఈ రోజున ప్రత్యేకించి చాలా ప్రాంతాలలో నాగులని అంటే సర్పాలని, నాగదేవతని పూజించటం ఆచారంగా వస్తోంది. ఈ మార్గశిర శుద్ధ పంచమి రోజు నాగదేవతని ఆరాధించటం వల్ల పూర్వజన్మలో కలిగినటువంటి నాగదోషాలు, సర్పదోషాలు, సంతానపరమైనటువంటి దోషాలు పూర్తిగా నివారించబడతాయి అని ఆర్యోక్తి. మార్గశిర మాసంలో ఇంకొక ప్రత్యేకతను కలిగినటువంటి రోజు మార్గశిర శుద్ధ షష్ఠి. ఈ రోజే సాక్షాత్తు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క షష్ఠి, సుబ్బారాయుడి షష్ఠి అని కూడా ప్రసిద్ధి. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు వివాహం కోసం ఎదురు చూసేటటువంటి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా అర్చన చేయించడము, సుబ్రహ్మణ్య నామస్మరణ చేయడం వల్ల వాళ్ళకి వివాహ సంబంధమైన దోషాలు ఏవైనా ఉంటే అవి నివారించబడతాయి. అదేవిధంగా సంతానం కోసం ఎదురు చూసేటటువంటి దంపతులు, గర్భ సంబంధమైన దోషాలు ఉండేటటువంటి స్త్రీలు, సంతాన విషయంలో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, సంతాన సంబంధమైనటువంటి
అనారోగ్యం కలిగినటువంటి పురుషులు కూడా, ఇక్కడ పురుషులు కూడా సంతాన సంబంధమైన ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు అని చెప్పడానికి గల కారణం ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల రీత్యా పురుషుల విషయంలో కూడా సంతాన సంబంధించినటువంటి అనారోగ్యం ఏర్పడుతున్నది అనేటటువంటి విషయాన్ని మనకి డాక్టర్లు ఎక్కువగా చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి దోషాలు పోవడానికి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించటం వల్ల ఆ స్వామి యొక్క కృపా కటాక్షం ఏర్పడి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మీకు సంతానం ఏర్పడడానికి కలిగేటటువంటి అడ్డంకులన్నీ నివారించబడి త్వరలోనే సంతాన ప్రాప్తి కలుగుతుంది. అందుకోసం సుబ్బారాయుడి షష్ఠి రోజు దంపతులు ఇరువురు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకొని వీలైతే అభిషేకం చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. మార్గశిర అష్టమినే కాలభైరవ అష్టమి అని అంటారు. శివుడి యొక్క మరొక రూపమే భైరవుడు. కాలం కూడా ఈ భైరవుడి దగ్గర అణిగి ఉంటుంది కనుక కాలభైరవుడు అని అంటారు. ఈ మార్గశిర అష్టమి రోజు కాలభైరవుడిని పూజించటం వల్ల కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటంటే మృత్యుభయంతో భయపడేవాళ్ళు, అనారోగ్య సమస్యలతో భయపడేవాళ్ళు, మానసిక భయాలతో ఉండేటటువంటి వాళ్ళు ఈ కాలభైరవుడిని పూజించటం వల్ల ఆ భయాలన్నీ తొలగుతాయి. ఈ కాలభైరవ అష్టమి రోజే గంగా స్నానం చేయడం, పితరులకు తర్పణాలు వదలటం వల్ల వంశాభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధి కలుగుతుందని ఆర్యోక్తి. ఈ కాలభైరవ అష్టమి రోజు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని ఇంకోటి ఉంది. కాలభైరవుడికి వాహనంగా పూజించేటటువంటి సునకానికి అంటే కుక్కలకి పాలు పోయటము, పెరుగు తినిపించటం వల్ల ఆ కాలభైరవుడి యొక్క అనుగ్రహం అనేది అందరికీ లభిస్తుంది. మార్గశిర మాసంలో మరి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు మార్గశిర ఏకాదశి. దీన్నే మోక్షద ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని మనం పిలుస్తూ ఉంటాం. ఈరోజు శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు. సర్వసాధారణంగా ఈరోజు శ్రీ మహావిష్ణువు యొక్క దేవాలయాల్లో, వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా స్వామి యొక్క దర్శనం చేసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి రోజు. ఈ స్వామిని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకోవటం వలన మోక్షం కలుగుతుంది అని ప్రజల యొక్క విశ్వాసం. మార్గశిర మాసంలో వచ్చేటటువంటి ద్వాదశిని అఖండ ద్వాదశి అంటారు. ఈరోజు శ్రీ మహావిష్ణువుని మనస్ఫూర్తిగా ధ్యానించటం వల్ల ఉత్తమ గతులు పొందుతారు. మార్గశిర మాసంలో అత్యంత ప్రాముఖ్యతని సంతరించుకున్న మరొక రోజు మార్గశిర పౌర్ణమి. ఈరోజు దత్తాత్రేయుడి యొక్క జన్మదినం. దీనినే దత్త జయంతి అంటారు. త్రిమూర్తుల స్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు అంటే సాక్షాత్తు త్రిమూర్తుల యొక్క స్వరూపం. ఈరోజు దత్తమందిరానికి వెళ్ళి ఆధ్యాత్మికంగా గడపడము, దత్తాత్రేయుడిని పూజించటం వల్ల గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా జాతకవశాత్తు ఎవరికి అయితే గురుబలం తగ్గి ఉంటుందో, గురుబలాన్ని పెంపొందించుకోవాలి అనుకునేటటువంటి వాళ్ళు, గురువు యొక్క అనుగ్రహం పొందాలి అనుకునే వాళ్ళు ఈ దత్త జయంతి రోజు దత్తాత్రేయుడికి అభిషేకం చేయించటము, దత్తమందిరాన్ని దర్శించటం ద్వారా జాతకవశాత్తు, గోచారవశాత్తు ఉండేటటువంటి గురుగ్రహ దోషాలు నివారించబడతాయి. ఈ మార్గశిర పౌర్ణమినే కోరల పౌర్ణమి, నరక పౌర్ణమి అని కూడా అంటారు. చాలా ప్రాంతాలలో యమధర్మరాజుకు కూడా ఈ పౌర్ణమి రోజున పూజలు జరపడం అనేది చూస్తాం. మార్గశిర మాసం గురించి అంతా చెప్పారు, మార్గశిర లక్షవారం గురించి ఏమీ తెలియచేయలేదు అని అనుకుంటున్నారా? మార్గశిర మాసంలో అత్యంత విశేషమైనటువంటి రోజుల్లో మార్గశిర లక్షవారాల నాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క దేవేరి శ్రీ మహాలక్ష్మిని పూజించటం వల్ల సకల అష్ట ఐశ్వర్యాలు ఆ ఇంట్లో కురుస్తాయని, లక్ష్మీ కటాక్షం, విష్ణు కటాక్షం ఆ ఇంటిపైన ఎప్పుడూ ఉంటుందని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. మార్గశిర మాసం యొక్క
విశిష్టతని తెలుసుకున్నాం కదా. ఈ మార్గశిర మాసం అంతా కేవలం లక్షవారం నాడు మాత్రమే కాకుండా మిగిలిన అన్ని రోజులు మార్గశిర మాసం అంతా కూడా శ్రీ మహావిష్ణువు యొక్క విష్ణు సహస్ర నామాలని చదవటం వల్ల, విష్ణు అష్టోత్తరాన్ని చదవటం వల్ల ఏది చేయలేమో అనుకునేటటువంటి వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రాన్ని మనస్ఫూర్తిగా ధ్యానించటం వల్ల శ్రీ మహావిష్ణువు యొక్క కృపా కటాక్షాలకి పాత్రలవుతారు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక జ్యోతిష సంబంధ గృహ వాస్తు సంబంధ విషయాల కోసం శ్రీ శివకామేశ్వరి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్లో కిందన కామెంట్స్ రూపంలో మీ సలహాలు, మీ సందేహాలు తెలియచేయండి. జాతక విశ్లేషణ, వాస్తు సంబంధిత విషయాల కోసం శ్రీ శివకామేశ్వరి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్లో కనిపించే ఈ నెంబర్కి కాల్ చేయడం ద్వారా ఆన్లైన్లో అపాయింట్మెంట్స్ తీసుకొనబడతాయి.